మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతాం ఒకసారి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయ్యున్న క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు దేవుని ఏర్పాటులో అపోస్తలుడు, క్రీస్తు యేసు యొక్క ఏర్పాటులో అపోస్తలుడు. పౌలు తనంతకు తానే అపోస్తలుడు కాలేదు. యేసు ప్రభువు పౌలుకి ప్రత్యక్షమై తన సేవలో అపోస్తలుడుగా ఉండడానికి పిలుచుకున్నాడు అన్నమాట. అపోస్తలుడుగా ఉండడానికి నియమింపబడిన వాడు. ఈ రోజున లోకంలో పౌలు యొక్క అపోస్తలత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. మీకు తెలియకపోవచ్చు, పౌలు ఎలాగ అపోస్తలుడు? అపోస్తలుడు అంటే యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు తిరగాలి కదా, ఆయన యొక్క పునరుత్థానానికి సాక్షి అయి ఉండాలి కదా, ఆయన తిరిగి లేయడము వారు చూచి ఉండాలి కదా అని పౌలు అపోస్తలత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు మొదటి శతాబ్దంలోనే ఉన్నారు. కొరింథీ సంఘము ఏర్పరచబడిన తర్వాత పౌలు యొక్క అపోస్తలత్వాన్ని ప్రశ్నించారు కొరింథీలు. నీకెక్కడుందయా అర్హత అపోస్తలత్వము అని పౌలుని ప్రశ్నించారు. అప్పుడు పౌలు తన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దానికి సమాధానంగా రాశారనమాట. క్రీస్తు యొక్క అపోస్తలత్వం కలిగిన వాడిని నేను, అపోస్తలుల యొక్క చిహ్నాలు నా జీవితంలో నేను జరిగించాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. 5వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము ఎక్కడి నుంచి వచ్చింది? మాకు ఈ సామర్థ్యము దేవుని వలన కలిగింది అన్నమాట. మా వలన అయినది కాదు, కానీ మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరం అంటే ధర్మశాస్త్రం. అక్షరం అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం మనిషిని చంపుతుంది, కానీ ఆత్మ జీవింపచేయును. మరణ కారణముకు పరిచర్య, ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్య అది మోషే జరిగించారు. అది రాళ్ళ మీద చెక్కబడిన అక్షరాలతో కూడి ఉన్నది, అయినను మహిమతో కూడింది ఆయన. అందుకే అదనమాట. మేము అలా కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్య వేరే, క్రొత్త నిబంధన సంబంధమైన పరిచర్య వేరే. క్రొత్త నిబంధన సంబంధమైన పరిచర్య చేయడానికి సామర్థ్యము మాకు అనుగ్రహించింది ఎవరంటే దేవుడే. దేవుడు మా సొంతం వలన కాదు. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. పౌలు దమస్కు ప్రాంతానికి ప్రయాణమయ్యాడు.
యేసు ప్రభు శిష్యులను హింసించి బంధించి చెరసాల్లో వేయడానికి పత్రికలు తీసుకొని బయలుదేరాడు అనమాట. ఈ దమస్కు ప్రాంతానికి పోతూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు ఒక మహత్తరమైన వెలుగులో ప్రత్యక్షమయ్యాడు. 26వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 16వ వచనము. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి, నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకే కనబడి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు క్రీస్తుకు పరిచారకుడు. ఆయన సువార్తకు పరిచర్య చేసే పనివాడు. సాక్షి నాకు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకే కనబడి ఉన్నాడు. పౌలు ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు చేత పరిచర్యకు పిలువబడిన వాడు అన్నమాట. ఆయన అపోస్తలత్వం అది. అపోస్తలుల యొక్క చిహ్నాలు పౌలు యందు కనిపించాయి. పేతురు ఎలాగో చనిపోయినా తబితాను తిరిగి లేపాడో అలాగున పౌలు చనిపోయిన ఒక యవనస్తుడు మిద్దె మీద నుండి పడి చనిపోయాడు. ఆ యవనస్తుని పేరు ఐనోకు యవనస్తుడు చచ్చిపోతే తిరిగి లేపాడు. పేతురు యొక్క నీడ రోగుల మీద పడితే రోగుడు స్వస్థపరచబడుతున్నాడు. పౌలు యొక్క కర్చీపు రోగి దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుతున్నాడు. పేతురు ఎంత అపోస్తలుడో పౌలు అంతే అపోస్తలుడు అని పరిశుద్ధాత్ముడు మొదటి శతాబ్దంలో రుజువు చేశారు. పేతురు ఎంత యేసు ప్రభుకు సాక్షో ఆ విధానంలోనే పౌలు కూడా సాక్షి. అది జ్ఞాపకం చేస్తున్నాడు తిమోతికి మొదటి వచనంలో. తిమోతి, దేవుని వలనైనా క్రీస్తు యేసునందున్న నిరీక్షణను బట్టి అపోస్తలులుగా ఉండుటకు నియమింపబడిన నేను నీకు ఉత్తరం రాస్తున్నా. నేనెవరో నీకు పరిచయం, నీకు ముందే తెలుసు. ప్రత్యేకంగా నా గురించి నీకు చెప్పనక్కర్లేదు, కానీ చెబుతున్నాను అని తిమోతికి మొదటి వచనంలోనే తన పరిచయ వాక్యము మాట్లాడాడు అనమాట. చదువుదాం ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మన నిరీక్షణ క్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి 2వ వచనం అది. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయుడది అన్నాడు. విశ్వాసమును బట్టి ఆ మాట అర్థం చేసుకోవాలి. పౌలు పెళ్లి చేసుకోలేదు, కానీ పౌలుకి పిల్లలు ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా పిల్లలు ఎలా కలిగారు? ఆత్మ సంబంధమైన పిల్లలు సువార్త ద్వారా కన్నాడు. సువార్త ద్వారా కనడం. ఒక వ్యక్తికి నీవు సువార్త ప్రకటించి అతను ఆత్మ రక్షింపబడితే నీవు ఆ వ్యక్తికి ఆత్మ సంబంధమైన తండ్రివై ఉంటావు. అతడు నీకు ఆత్మ సంబంధమైన బిడ్డ అయి ఉంటాడు. కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు ఏం తెలియజేశాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సంఘమంతా తన బిడ్డలే అంట. కొరింథీ సంఘమంతా తన బిడ్డలే. 4వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో
మిమ్మల్ని సిగ్గుపరచవలమని కాదు గాని అదిగో నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడానికి ఈ మాట వ్రాస్తూ ఉన్నాను. ఏంటా మాట? క్రీస్తునందు మీకు ఉపదేశించిన వారు అనేక మంది ఉండొచ్చు, కానీ తండ్రులు అనేక మంది లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. ఒక తల్లి బిడ్డని కనడం ఎంత ప్రయాసం, ఒక సువార్తికుడు సంఘాన్ని ఆత్మ సంబంధంగా కనడం అనేది అంత ప్రయాస. సువార్తికునికి ఏ కష్టం ఉంటుందండి అంటది ఆమె. సువార్తికుని యొక్క మనోవేదన, సువార్తికుని యొక్క అంతరంగము ఎరిగిన వాళ్ళు అలా మాట్లాడరు. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘము పౌలు యొక్క పిల్లలై ఉన్నారన్నమాట. సువార్త ద్వారా కన్నాడు. భౌతికంగా కనడం కాదు, అది ఆత్మ సంబంధంగా కనడం. ఇప్పుడు తిమోతితో అంటున్నాడు, నా నిజ కుమారుడగు తిమోతి, నా నిజ కుమారుడగు తిమోతి అంటే ఆత్మ సంబంధంగా సువార్త ద్వారా ఒక వ్యక్తిని కనడము, రక్షించడము, అది కనడంతో సమానమై ఉన్నది. తీతుకు ఉత్తరం రాస్తాడు. తీతుకు ఉత్తరం రాసేటప్పుడు కూడా నా నిజ కుమారుడకు తీతు అంటాడు. గలతీయులకు ఉత్తరం రాస్తాడు. గలతీయుల్లో అంటాడు, వారు క్రీస్తు విషయం అబద్ధ బోధ చేత తొలగిపోయినప్పుడు వారిని అంటాడు, మరలా మీ దగ్గరకు వచ్చి మీ విషయమై ప్రసవ వేదన పడాల్సిన అవసరం వచ్చింది నాకు అంటాడు. సువార్త ద్వారా ఒక వ్యక్తి యొక్క ఆత్మను రక్షించడము కనడంతో సమానం. ఒకవేళ నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు ఈ విషయం నీకు తెలియకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, నిన్ను ఆత్మ సంబంధంగా సువార్త పరిచర్య నీకు చేసి నిన్ను వాక్యం చేత రక్షించి ఆ పరిస్థితుల్లో నీ కొరకు ప్రార్థన చేసి నీ ఆత్మ కొరకు తాను పడిన కన్నీళ్లు ఎంతో నీకు తెలియకపోవచ్చు. సువార్తికుని యొక్క వేదన. అప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే సువార్తికుడిని తక్కువ చూపు చూస్తారు. కన్న బిడ్డ కన్న తల్లిని తక్కువ చూపు చూసినప్పుడు ఆమె మనోవేదన ఎంతుంటుందో, సువార్తికుడు కూడా సంఘాన్ని పెంచి పోషిస్తూ ఉన్నప్పుడు సువార్తికుడిని తక్కువ చూసినప్పుడు సువార్తికుడి యొక్క మనోవేదన అది దేవుడికి తెలుస్తూ ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తి కలిగిన వాడినై ఉండుట యుక్తమే. నా పిల్లలారా, అదిగో గల్తీ ప్రాంతంలో 3 సంఘాలు ఉన్నాయని చెప్పాను. ఆ 3 సంఘాలు పౌరు యొక్క పిల్లలేనట. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడేంత వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉన్నది అన్నారు. ఇందును గూర్చి మిమ్మల్ని గూర్చి ఎటు దాచుకున్నాను, ఎటు దాచుకుని పరిస్థితులు బోధించాడు. సంఘము అబద్ధ బోధ వైపుకు తిరిగినప్పుడు
సంఘం కొరకు కష్టపడి శ్రమించిన సువార్థికుడు ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్నాడు. మీ గూర్చి ఎడ్లు తోచుతూ ఉన్నాను, నేను పడిన ప్రసవ వేదన వ్యర్థమైపోతుందేమో. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడినట్లు ఒక సువార్థికుని యొక్క బాధ్యత సంఘం పట్ల, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి క్రీస్తు సారూప్యతలోనికి ఎదిగేటంత వాక్య సందేశాన్ని అందించాలా, అతని బాధ్యత అది. క్రీస్తు సారూప్యము సంఘంలో ఏర్పడేంత వరకు ప్రసవ వేదన ఉంటుంది. ఎవరికి? సువార్థికునికి. దొంగ సువార్థికులకు ఉండదనుకో, ధనాపేక్ష కలిగిన సువార్థికులకు ఉండదనుకో, లోకాన్ని వెంబడిస్తూ సగం క్రీస్తు సగం లోకం అని ఆలోచన చేసే సువార్థికుడికి ఉండదు. అలాంటి సువార్థికుడు అనడం కూడా వేస్టే, అలాంటి వాళ్ళకు ఉండదు. అందుకని పౌలు తిమోతిని 2వ వచనంలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నా కుమారుడు తిమోతి విశ్వాసాన్ని బట్టి కుమారుడు. అపోస్తలుడైన పేతురు మార్కుని తన నిజ కుమారుడు అంటాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఆత్మ సంబంధమైన బాంధవ్యము కలిగినది సంఘము. సువార్థికునికి సంఘానికి మధ్యలో ఆత్మ సంబంధమైన బాంధవ్యం ఉండాలా, తండ్రి బిడ్డల బాంధవ్యం ఉండాలా. కానీ ఈ రోజున సంఘాలు అలా లేవు. ఆయన జీతానికి పని చేస్తున్నాడు, వాళ్ళు జీతం పెట్టుకుంటారు. మీకు జీతం ఇచ్చాను కదా, అయిపోయింది కదా అంటాడు. నీ జీతం ఇచ్చేసాం కదా, అయిపోయింది కదా అంటాడు. అది కాదు, తండ్రి బిడ్డల బాంధవ్యము అది పేగుకొస్తే తెగిపోయేంత చిన్నది కాదు. అది చచ్చిపోతే తెగిపోతుంది. ఒకవేళ తండ్రి తన బిడ్డ మాట్లాడకపోతే పోరా అనొచ్చు, కానీ ఆ బాంధవ్యం అది అలాగే ఉండిపోతుంది. అది వాడు బయటికి వెళ్ళినంతసేపు కోపతాపంతో ఉంటాడు తండ్రి. తర్వాత ఏమవుతుంది? చల్లబడిపోయి ఏమో రానిలేవాడు, ఏం తిన్నాడు ఏం కదో, కొంచెం అన్నం పెట్టి వాడికి పిలిచి అంటాడు. ఆ బాంధవ్యం వేరే. అంతకంటే గొప్పది ఆత్మ సంబంధమైన బాంధవ్యం. సువార్థికునికి సంఘానికి పట్ల అంత గొప్ప బాంధవ్యాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కానీ క్రీస్తు సంఘాల్లో అలాగే లేవు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, బబులోనులో మీ వలె ఏర్పరచబడినది ఆమె అంటే సంఘం, కుమారుడైన మార్కును మీకు వందనాలు చెబుతున్నాడు. పేతురు యొక్క కుమారుడు మార్కు. ఏ విధంగా కుమారుడు మార్కు? ఆత్మ సంబంధంగా విశ్వాసాన్ని బట్టి. కాబట్టి సంఘానికి సువార్థికునికి మధ్యలో బాంధవ్యాన్ని తెలియచేయని ఉద్దేశించాడు అపోస్తలుడైన పౌలు. 2వ వచనంలోనే నా పిల్లయగు తిమోతి అన్నాడు అనమాట. నా కుమారుడగు తిమోతి బాంధవ్యాన్ని గుర్తు చేశాడు ఉత్తరంలో. ఆత్మ సంబంధమైన బాంధవ్యం. 5వ వచనం చదువుతాం, ముందుకెళ్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉపదేశ సారం ఏమనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి పవిత్ర హృదయం. ఒక సువార్థికుడు తన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలా. 2 పవిత్ర హృదయమును
మంచి మనస్సాక్షి. మనస్సాక్షి మంచిగా ఉండాలి. మంచి మనస్సాక్షి. 4 నిష్కపటమైన ప్రేమ. నిష్కపటమైన విశ్వాసమా? విశ్వాసము. నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ఈ 3 కలిపితే అప్పుడు ప్రేమ వస్తుంది. ఈ ప్రేమలో నుండి ఉపదేశం వస్తుంది. ఆ ఉపదేశము మనుషుల అంతరంగాల్ని మార్చేదై ఉంటుంది. అందరూ వాక్యం చెప్తారు. 4 మాటలు చదువుకొని చెప్పొచ్చు, తప్పులేదు. అయితే ఉపదేశము చేసేటప్పుడు ఆ ఉపదేశకుని యొక్క అంతరంగము లోపల పవిత్ర హృదయం ఉండాల. మనుషులు రక్షించాలి అనే ఒక మంచి మనస్సాక్షి ఉండాలి అతనికి. అందరూ సువార్థికులు కాదు, అందరూ ఉపదేశకులు కాదు. ఎవరు ఉపదేశకుడో ఎవరు సువార్థికుడో గ్రహించేటట్లు పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే, ఒక ఉపదేశం రావాలంటే ఇదిగో వాక్యం చెప్పే వ్యక్తికి ఈ 3 లక్షణాలు ఉండాలా. మంచి హృదయం ఉండాలా, మంచి మనస్సాక్షి ఉండాలా, నిష్కపటమైన విశ్వాసం ఉండాలా దేవుని మీద. దాంట్లో నుంచి ప్రేమ పుట్టాలా. అది ఉపదేశం యొక్క సారం. తిమోతి యవనస్తుడా, దేవుని సేవ చేయడానికి వచ్చిన దైవజనుడా. ఉపదేశం అంటే కేవలం నోటి మాటతో చెప్పే దేవుని 2 మాటలు కాదు నాయన. అవి పవిత్ర హృదయం కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, కపటం లేని విశ్వాసంతో నీ హృదయంలో కలుగుతుందే ప్రేమ. దాన్ని బట్టి ఎదుటి వ్యక్తికి సువార్త చెప్పాలి. ఎంతుందో చూడండి. కానీ ఎఫెసు పట్టణంలో కొంతమంది ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఉపదేశకులై ఉండాలా, మనుషుల దృష్టిలో గొప్పగా పొగడబడాలనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు. అక్కడే రాయబడింది తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, కొందరు వీటిని మానుకొని వేటిని మానుకున్నారు? ఇదిగో పవిత్ర హృదయం లేదు, అపవిత్రమైన హృదయం ఉంది, చెడు మనస్సాక్షి ఉంది, కపటమైన విశ్వాసం ఉంది. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టుగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగి. అంతే కదా. మరి ఏం చేస్తాడు? లోపల సరుకు లేకపోతే ఏం చేస్తాడమ్మా? కూరగాయలు అమ్మేవాడు సరుకు బాగాలేదనుకో ఏం చేస్తాడు? ముచ్చట్లు చెప్పి సరుకు ఇంకొకరికి అమ్మేస్తాడు. అలాగునా బోధ విషయంలో మనుషులు ఏమైపోయారంటే, అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది వారి లోపల అంతరంగం సరిగా లేదు, అపోస్తలుల బోధ లేదు వాళ్ళ హృదయాల్లో. కానీ వాళ్ళు ఉపదేశకులై ఉండకోరారు, ముచ్చట్లకు తిరిగారు. మనుషులకు ముచ్చట్లంటే ఇష్టం, కల్పన కథలకు తిరిగారు కొంతమంది. ఎందుకంటే మనుషులు దురదజీవులు కలిగిన వాళ్ళు. ఏమ్మా నీ పాపం మానుకోకపోతే చచ్చిపోతావని చెప్పేటోడు నచ్చడు. నీ పాపం అట్లాగే ఉండి అమ్మా నువ్వు కానికేసుకో, భక్తి చేసుకో, ప్రార్థన చేసుకో, పోతావులే మాయమాటలు చెప్పేటోడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో 2వ వచనం నుంచి చదువుతాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు
ఖండించు. అదిగో సువార్తికుని పని ఏంటన్నమాట, ఖండించాల. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులు కావాలా. పోగు చేసుకుని ఈయనైతే మాకు సరిపోతాడా, మాకు సరిపోతాడు. ఏం బర్త్డే చేసుకున్నా, ఏమంటూ ఏమే ఆచారం చేసుకున్నా. ఒక ఆమె ఓడిపియాలంట, ఓడిపియాలి. చచ్చిపోయాను. క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి బాప్తిస్మం పొందినప్పుడు లోక సంబంధమైన ఆచారాల విషయంలో చచ్చిపోయావా? ఓడిపియాలి, అక్కడ ఓడిపియాలి. లోక ఆచారం చేయడానికి కృష్ణుడికి వచ్చావా? గుర్తుపెట్టుకో. కావాలంటే వాళ్ళ అవసరతల్లో సహాయం చెయ్యి. వాళ్ళకి తినడానికి లేదా ఒక బస్తా బియ్యం వేసి, బట్టలు లేవ కట్టుకోవడానికి బట్టలు ఇవ్వు. అంతేగాని లోక సంబంధమైన ఆచారం పేరిట ఒడి బియ్యాలు సబ్బు బియ్యాలని మాట్లాడకూడదు. ఎందుకంటే మనుషులు హితబోధను సహింపరు, అది వాటికి ఎక్కదు. పరిశుద్ధాత్ముడు చెప్పాడన్నమాట. దురద చెవులు కలవారై స్వకీయమైన దురాశలకు ఈడువబడి అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. సత్యమునకు చెవినీయక అది కల్పన కథల వైపుకు తిరుగు కాలం వచ్చుడు తిమోతి. అప్పటికే వచ్చింది వాస్తవానికి. కాబట్టి పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఉన్నప్పుడు అబద్ధ బోధకుల విషయమై మాట్లాడుతూ ఉన్నాడు. వారి అంతరంగం చెడిపోయింది, వారి ఉపదేశంలో సారం లేదు. ఉప్పు సారం లేకపోతే ఎలాగో పనికి రాకుండా పడేస్తామో వారి ఉపదేశం అలాగే. కానీ వాళ్ళ ఉపదేశాలలో మనుషులు ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ చెవులు దురచి చెవులోది అదనమాట. యవనస్తుడా తిమోతి, ధర్మశాస్త్రము దేవుడు పాత నిబంధనని ఎందుకు ఇచ్చాడంటే ఆనాడున్న సమాజము దుష్ట సమాజం. అది తల్లిని తండ్రిని చంపేవాళ్ళు ఆ రోజున. తల్లిని తండ్రిని చంపడం అంటే దూషించడం. గుర్తుపెట్టుకో. చంపడం కత్తి తీసుకొని పొడవడం కాదు, దూషించితే చంపినంత పాపం. అలాంటి వారికి, దొంగలకి, పురుష సంయోగులకి ఇవ్వబడింది ధర్మశాస్త్రం. తిమోతి, ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా దాన్ని వాడుకోవాలా, అంతేగాని ధర్మశాస్త్రమే ప్రాముఖ్యం కాదు అని పౌలు మొదటి 11 వచనాలలో అబద్ధ బోధకులు ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారంట వాళ్ళు. కాబట్టి వాళ్ళని హెచ్చరించాలా, వాటిని ఖండించాలా. భిన్నమైన సువార్త చెబుతున్నారు అని వారిని హెచ్చరించు నిమిత్తమే నిన్ను ఎఫెసులో విడిచిపెట్టొచ్చాను తిమోతి. నిన్ను పంపించిన ఉద్దేశంలో మొదటి ఉద్దేశం అది అని చెప్పాడు. తన గురించి తాను ఇప్పుడు మాట్లాడుకుంటున్నాడు. తన గురించి తాను ఇప్పుడు తిమోతికి 12వ వచనం నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు పౌలు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఏమంటున్నాడంటే, పూర్వము నా జీవితం ఎలాగుండేదంటే తిమోతి, పూర్వం సంగతి నీకు ఎప్పుడు చెప్పలేదా? నేను ఒకసారి రాష్ట్రంలో చూడు, చదువుకో అని. పూర్వము నేను యూదా మత నాయకుడిని, క్రీస్తు ప్రభు సంఘాన్ని దూషించేవాడిని. పూర్వము నేను దూషకుడను, సంఘాన్ని హింసించేవాడిని. హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించుకున్న దేవుడు నమ్మకమైన వాడిగా నన్ను ఎంచుకున్నాడు. అరే, సంఘాన్ని హింసిస్తున్న వీడైతే రేపొద్దున కృష్ణ ప్రభు కొరకు నమ్మకంగా పనిచేస్తాడు రా.
అని దేవుడు నన్ను తన పరిచర్యకు నమ్మకస్తునిగా ఎంచాడు, దయ చూపించాడు. నన్ను నేను ప్రధాన పాపిని, పాపులలో ఘోరమైన పాపిని నేనే తిమోతి. కానీ దేవుడు నా పట్ల దయ చూపించాడు. ప్రభు అయితే నన్ను ఏం చేశాడు తెలిసిన, తన ప్రేమను చూపించి నా పాపముల కొరకు తానే శిలువ అనుభవించాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చెనను వాక్యము పూర్ణ అంగీకారానికి యోగ్యమైన తిమోతి, దాంట్లో నేను నమ్మినోడిని. అయితే నిత్య జీవం కొరకు నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. నిత్య జీవం కొరకు తను విశ్వసింపబోవు వారికి మాదిరికరంగా ఉండడానికి తన పరిచారకునిగా నన్ను నియమించుకున్నాడు ప్రభు. చదువుదాం కిందికి అంటున్నాడు ఈ మాటలన్నీ. 13వ వచనంలో, పూర్వము దూషకుడను హింసకుడను ఆదికారుడునైన నన్ను తన పరిచర్యకు నియమించుకుని నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. థాంక్స్ చెప్తున్నాను ఆయనకు. తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కాబట్టి కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికంగా నా మీద విస్తరించింది. అదనమాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానులను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ప్రభు యొక్క దీర్ఘశాంతము నన్ను కనికరించింది. ప్రధాన పాపిని నేను. ఇప్పుడు క్రీస్తు యేసునందు పాపాలు కడిగివేయబడిన వాడినై నిత్య జీవం కొరకు నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. పౌలు దేనికోసం విశ్వాసం ఉంచాడు? నిత్య జీవం కోసం యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. మరి మనం దేనికోసం వచ్చాం? నువ్వు బాప్తిసం పొందేటప్పుడు ఏ ఉద్దేశంతో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలని తీర్మానం చేసుకున్నావు? నిత్య జీవం కొరకేనా అంటున్నాడు. అయినను నిత్య జీవం కొరకు తనను విశ్వసింపబోయే వారికి నేను మాదిరికరంగా ఉండడానికి ప్రధాన పాపినైన నన్ను ప్రభు తన దీర్ఘశాంతం చేత కనికరించాడు. దేవుడికి స్తోత్రం అంటున్నాడు కిందికి. దేవుడు సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయుడై దేవునికి ఘనత మహిమ యుగము దేవునికి స్తోత్రాలు తెలియజేశాడు అనమాట. తన రక్షణను గూర్చి, తన జీవితం గురించి, పూర్వం తన జీవితం ఎలాగుంది, క్రీస్తుని నమ్మిన తర్వాత, క్రీస్తు కనికరం పొందిన తర్వాత తన జీవితం ఎలాగుంది, తన ఉద్దేశం ఏంటి యేసుప్రభుని నమ్ముకోవడంలో చెప్పాడు. అయిపోయిన తర్వాత మరలా అబద్ధికుల బోధ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మరలా 11వ వచనం వరకు మాట్లాడాడు, తన చరిత్ర చెప్పాడు. ఇప్పుడు మరలా 18వ వచనం నుండి 20వ వచనం వరకు మనం ఇందాక చదివినట్టు హుమనైను అలెగ్జాంద్రు అనే అబద్ధ బోధకులు ఉన్నారు. అక్కడ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాళ్ళు, కేవలము కల్పింపబడిన వాటిని మనసు పెట్టుకొని బోధించేవాళ్ళు, వంశావళుల గురించి మాట్లాడేవాళ్ళు, దేవుని సంకల్పం ఎరగని వారు ఉన్నారు వాళ్ళు. చదువుదాం 18వ వచనంలో, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును, అదిగో ఏదైతే 5వ వచనంలో చెప్పాడో అది నీకు ఉండాలా అన్నాడు. నీవు విశ్వాసమును, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం చెప్పున మంచి పోరాటం పోరాడవలనని
బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగిస్తున్నాను. ఈ ఆజ్ఞ అప్పగిస్తున్నాను. అట్టి మనసాక్షితో త్రోసివేసి అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలును ప్రేమతో వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆసియాలో వారందరూ, ఆసియా అంటే ఎఫెసు సంఘం అన్నమాట. ఆసియా అంటే ఎఫెసు సంఘం. ఎఫెసులో ఉన్నవారు అందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీవెరుగుదు. వారిలో పుగెళ్ళు హెర్మోగేనే అని వారు ఉన్నారు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరం చూపును గాక అన్నాడు. అంటే పౌలును విడిచిపెట్టిపోయిన వాళ్ళు 2 పేర్లు చెప్పాడు అక్కడ. ఆ తర్వాత 3వ అధ్యాయం తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం ఇక్కడ మరొక పేరు చెబుతాడనమాట. పౌలుని అంగీకరించక పౌలుని వ్యతిరేకించిన వాళ్ళు, క్షమించండి ఆ మాట నేను చూస్తూ ఉన్నా. ఎన్నో వచ్చినాం, అది 8వ వచనం. ఈ ఎంబ్రే వాళ్ళు మోషేని ఎదిరించారు. చెడిన మనసు కలిగిన వారై విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించారు. ఆ రోజున మోషే దగ్గర వారి అవివేకం ఎలాగో తేటపడిందో గనుక అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా విశ్వాసమును ఇందాక మనం మాట్లాడుకున్న మాటలవి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఈ అబద్ధ బోధకుడు అలెగ్జాండర్ అనేవాడి గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు బైబిల్ చదివేటప్పుడు ఒక పత్రిక మీరు చదువుతూ ఉన్నప్పుడు దాన్ని పరిశీలన దృక్పథంతో చదవాలి. అక్కడ రాయబడిన పదాలని పరిశీలించి చదవాలి. ఇంకా గుడ్డిగా పేపర్ చదివినట్టు చదవకూడదు. అలా చదివితే ఎన్ని రోజులైనా నీవు విశ్వాసంలో అలాగే ఉంటావు. ఎన్ని రోజులైనా వాక్యంలో పసిపిల్లోడిలాగే ఉంటావు. మా హానుకున్నాడు చిన్నపిల్లోడు, ఆదికాండం అంటాడు. వాడికి ఏం తెలుసు ఆదికాండం అంటే? దాని లోపల ఏమున్నాయో, దాని లోపల అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తెలుస్తుంది వాడికి తెలియదు. అలాగా వాక్యం విషయంలో ఎన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చినా మీరు అలాగే ఉంటారు. పరిశీలన దృక్పథంతో చదవాలి. అందుకని నేను మీకు ఒక్కొక్క వచనాన్ని దానికి కూర్చున్న లైన్ ఎక్కడుందో చూపించుకుంటూ చెప్తూ ఉన్నాను మీకు. అలెగ్జాండర్ అనేవాడు కంచరివాడు, అంటే కంచుతో పని చేసేవాడు. కంచరివాడు అంటే కంచెర అంటే గాడిద కాదు, అది ఏమా కంచుతో పని చేసేవాడు, కంచు పని చేసేవాడు కంచరివాడు. అలెగ్జాండర్ అని కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవుడు జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. కాబట్టి ఏం తెలియజేస్తున్నాడంటే, ఎఫెసు పట్టణంలో ఉన్న అబద్ధ బోధకుల గురించి
వారి యొక్క పరిచర్య గురించి, వారి మాటల గురించి మరొకసారి జ్ఞాపకం చేశాడు అనమాట. 1వ అధ్యాయం ముగింపులో 2వ అధ్యాయానికి వస్తున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయంలో పౌలు గారు తిమోతికి, యవనస్తుడికి ఏం నేర్పిస్తున్నాడంటే, ఒక సువార్తికుడిగా నువ్వేం చేయాలో తెలుసునా, సంఘంలో నువ్వు ప్రార్థన చేయాలా. సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయని సంఘం కాదు తిమోతి, గుర్తుపెట్టుకో. ఎఫెసు సంఘము అది సంఘముగా ఉండాలంటే ఆ సంఘం అంతా కలిసి ప్రార్థన చేసే జీవిత విధానం కలిగి ఉండాలా. అందుకోసమే మనం ప్రతి గురువారంలో ప్రార్థన కూడిక అని చెప్తాను నేను. అది నాకు వేరే పని లేక మిమ్మల్ని పిలిచినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. లేఖనం యొక్క ప్రమాణం అది. తిమోతికి చెప్తున్నాడు, తిమోతి సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా, దేని కొరకు? అన్నిటికంటే ముఖ్యం అంటే వేటికంటే ముఖ్యం? అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల అందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరిక చేస్తున్నాను. 2వ హెచ్చరిక ఇది. 2వ అధ్యాయంలో 2వ హెచ్చరిక. 1వ అధ్యాయం 3వ వచనంలో మొదటి హెచ్చరిక అబద్ధ బోధకుల విషయమై. 2వ అధ్యాయం 1వ వచనంలో 2వ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మనము సంపూర్ణ భక్తి కలిగి, సంపూర్ణ భక్తి, యథార్థమైన భక్తి, భక్తి అంటే ఏంటి? భక్తి అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడము భక్తి. చెడుతనాన్ని విడిచిపెట్టడం. కీర్తన గ్రంథము 97వ కీర్తన 10వ వచనంలో భక్తి. ఒక వ్యక్తి భక్తిపరుడా కాడా అనేది ఎలా తెలుస్తుందంటే, అతను చెడుతనాన్ని విడిచిపెడితే అతడు భక్తిపరుడిగా ఉంటాడు. 97వ కీర్తన 10వ వచనంలో, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచూ ఉన్నాడు. ఊజు దేశమందు ఓగు అని ఒక భక్తుడుండెను, అతడు చెడుతనాన్ని విసర్జించినవాడు అంటాడు. చెడుతనాన్ని విసర్జించి దేవుడి యందు విశ్వాసం కలిగిన ఉండడం అనేది భక్తి. దేవుని ఎదుట యథార్థమైన భక్తి ఉంది. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడము, ఆయన ఎదుట యథార్థమైన భక్తిని కనపరచడం అనేది ఒకటి ఉంది. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నిష్కలంకమైన భక్తి, యథార్థమైన భక్తి. 1వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. ఎవడైనాను దేనికి కళ్ళెము? గుర్రానికి కదా కళ్ళెం పెట్టేది కాదంట. మనుషులమైన మనము, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలా. నాలుక ఏది పడితే అది మాట్లాడడానికి దానికి స్వాతంత్రం ఇవ్వకూడదు. నీ సమయం వచ్చింది కదా అని నువ్వు మాట్లాడొద్దు.
ఈ సమయం వచ్చింది, దొరికాడు నాకు ఇప్పుడు దొంగ అని వాడి మీద చెడపెడ వాయించొద్దు. అది కాదు చెప్తున్నాడు. ఎవడైనా లోనికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొంచు భక్తి గలవాడిని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏమనగా మాకు అండర్లైన్ చేసుకోండి. దిక్కులేని పిల్లలను ఇంట చేర్చుకోవాలా, భక్తిలో భాగం అది. ఈ రోజున క్రైస్తవులని పేరు చెప్పుకుంటూ అనాథ ఆశ్రమం పెడుతున్నారు. కొంతమంది అనాథ పిల్లల కోసం ఆశ్రమం అంట. ఆ పిల్లల పేరు చెప్పుకొని డబ్బులన్నీ తెచ్చుకుంటాడు ఆడ ఈడ, తన కుటుంబం అంతా బాగా ఇది చేస్తారు, పిల్లలు కడుపు కాలుస్తాయి. అనాథాశ్రమం అంటాడు పేరుకి. క్రైస్తవుల బండి క్రీస్తుని నమ్ముకున్నాం అంటారు వాళ్ళు. గుర్తుపెట్టుకో, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు నిజంగా పవిత్రమైన భక్తి నీకుందా, అయితే అనాథ పిల్లోడని తెలిస్తే వాడిని నీకు ఇంట చేర్చుకో. అనాథాశ్రమం అని పెట్టొద్దు. నీ ఇంట చేర్చుకో, నీ బిడ్డగా ఆ బిడ్డను చూడు, అది భక్తిలో భాగము అన్నాడు అనమాట. చదువుదాం కిందికి. దిక్కులేని పిల్లల్ని ఇంట చేర్చుకొనుటయు వారి ఇబ్బందులను పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము. బాగా గుర్తుపెట్టుకోండి, అది ఇహలోక మాలిన్యం. ఇహలోకం అంటే భూలోకమే, ఈ లోకం మాలిన్యము అంటకోకుండా తను తాను కాపాడుకున్నటయే భక్తి. లోకం ఏమంటదంటే, అబద్ధం ఆడితే నీకు పొట్ట నిండుతుంది అంటది. కానీ దేవుడు అంటాడు, ఇహలోక మాలిన్యం అంటించుకోవద్దు అంటుంది. అబద్ధంతో ఏమీ సంపాదించుకోవద్దు, అవసరం లేదు. నీతిగా ఒక ముద్దు తిన్నా చాలు. దేవుని దయతో, ఆయన కనికరంతో ఒక ముద్ద తిన్నా చాలు అంటాడు సామెతల్లో. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా తను తాను కాపాడుకోవాలా. దుర్నీతి సంబంధమైన కార్యక్రమంలో నేను ఎక్కడైనా చేస్తున్నానా అని ప్రతివాడు తను తాను కాపాడుకుంటూ ఉండాలి. అది భక్తి అంటే దేవుని ఎదుట. లేదయా మా ఉద్యోగంలో వాళ్ళు ఇది చేశాను, నేను అది చేశాను, అయిపోయింది, అది కాదు. నిన్ను నువ్వు కాపాడుకునేది భక్తి అయి ఉంటుంది. లోకంలో మనుషులు చెడు నడత నడిచినట్టు వారితో పాటు నువ్వు ఏకీభవించి చేయగలిపి నడిచేది కాదు భక్తి అనేది. ఆదివారం అనేక మంది వచ్చి కూర్చుంటారు భక్తి పేరిట. మిగతా 6 రోజులు వారి జీవితాల్లో చెడుతనంలో లోకంతో ఏకీభవించి చేతులు కలిపి జతకూడి నడుస్తూ ఉంటారు. అది భక్తి కాదు. ఒకవేళ నీ దృష్టికి నువ్వు భక్తిగా భావించుకోవచ్చేమో కానీ దేవుడు మాత్రము దాన్ని భక్తిగా ఎంచడు. అందుకు చెప్తున్నాడు తిమోతి, సంపూర్ణమైన భక్తి. సంపూర్ణమైన భక్తి అంటే అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడిన భక్తి అన్నమాట. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం ప్రతి విషయంలో. అది సంపూర్ణమైన భక్తి. మనము సంపూర్ణమైన భక్తి కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చేయి తిమోతి. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి తిమోతి. ఆల్రెడీ తిమోతికి ప్రార్థన జీవిత అనుభవం ఉంది, కానీ మరలా ప్రత్యేకంగా తనకు ప్రార్థన అంశము ఒకటి తెలియజేస్తూ సంఘమంతా ప్రార్థించాలి. సంఘము ప్రార్థన చేయనిదైతే అది ఒత్తిదై ఉంటుంది. భక్తి, ప్రార్థన లేని భక్తి అది
ప్రాణం లేని భక్తి అయి ఉంటుంది. ప్రాణం లేని భక్తి. సంఘం కేవలం ఆదివారం మాత్రమే కూడుకుంటుంది. ప్రార్థన చేయడము దానికంటూ ఒక సమయము, ఒక సందర్భము ఏమీ తీసుకోదు. అలాంటిది సంఘమే కాదు వాస్తవానికి. అందుకని ప్రతి గురువారంలో సహోదరుల్ని ప్రాధాన్యపడుతూ ఉంటాను నేను. ఇలాంటి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన ఆయనకు అనుకూలమైనది అది. అక్కడ అంటున్నాడు కింద 2వ వచనంలో చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. భోజనానికి వెళ్దాము. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలములై ఉన్నది. అదిగో దేవుని దృష్టికి ఏది మంచిదో ఆయన తేటగా మనకి చెప్పాడు. ఆయన మంచిది ఇది, నాకు ఇది చెయ్యండి అని ఆయన చెప్పినప్పుడు మనం దాన్ని జరిగించకపోతే అది భక్తి అవుతుందా? భక్తి అవుతుందా? కాబట్టి పౌలు తిమోతికి ఏం తెలియజేస్తున్నాడు అనమాట, నాయన మనము సంపూర్ణ భక్తి, నెమ్మది, మాన్యత అంటే గౌరవింపదగిన అని అర్థం, మర్యాద అని అర్థం. మాన్యత అంటే గౌరవింపదగిన, మర్యాద పూర్వకంగా అన్నమాట. సంపూర్ణ భక్తియు మానతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. చాలు, అందరూ రక్షింపబడాలని నీ ప్రార్థనలో ఉండాలా. నీ ప్రార్థనని నీవు డిజైన్ చేసుకోవాలా. డ్రెస్ డిజైన్ అంటామే అలాగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన ఒక డిజైన్ ఉండాలి. ఆ డిజైన్ మొదట్లో దేని గురించి చేస్తున్నావు, రెండో విషయం ఏం చెబుతున్నావు దేవుడికి, మూడో విషయం ఏంటి. ఈ డిజైన్ లో మనుషులందరూ నీ ప్రార్థనలోకి రావాలా. శత్రువులు రావాలా, బీదలు రావాలా, ధనవంతులు రావాలా, అధికారులు రావాలా, రాజులు రావాలా, నీ తోటి నీ పొరుగు వారు రావాలా, నీ కుటుంబకుల యొక్క ఆత్మ రక్షణ గురించి రావాలా. ఇంత రావాలా నీ ప్రార్థనలో. కానీ మనం ఎంతసేపు చేసుకుంటాం ప్రార్థన? ఆమె ఉదయము రాత్రి ప్రార్థన చేసుకుంటుందంట. ఒక ఆమె చెప్పింది నాకు, నేను లేస్తేనే ప్రార్థన చేసుకుంటానయా. మంచిదిలేమ్మా. ఏమేం చేస్తావు? ఏం చేస్తున్నా? ఎంతసేపు చేస్తాను? ఒక 5 నిమిషాలు. ఎవరి గురించి అమ్మా? మా కుటుంబం గురించి. అంతేనా? మరి లేకుండా ఇంత చెప్పింది. గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో అందరికి వచ్చి ప్రార్థన చేయాలి. సంఘంలో కలిసినప్పుడు నీ ప్రార్థన తక్కువగా ఉండాలి. ఎదుటి వ్యక్తి నీ ప్రార్థనను విని అయ్యో ఎంత భక్తుడో అనుకునేటట్లు దీర్ఘంగా ప్రార్థన చేయకూడదు. అది విలువలేనిదై ఉంటుంది. వ్యక్తిగతంగా నీ జీవితంలో ప్రభు యేసు రాత్రంతా ప్రార్థన చేసేవాడు. మనం ఆయనతో పాటు మనం పోటీ పడలేము, మనకు సాధ్యం కాదు. అయితే గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థన జీవితము మనం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. సంఘం కలిసి ప్రార్థన చేయాలా, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలా, కుటుంబంగా ప్రార్థన చేయాలి. చెప్పాను మీకు ఒకసారి. నేను ముగించుకుందాం, భోజనానికి వెళ్దాం. మనలో వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడు వద్దు తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, శాశ్వతుడకు మా నాయన మీకు స్తోత్రం తండ్రి. అపోస్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత తిమోతి గారికి రాయించిన మొదటి పత్రికను మేము చదువుతూ ఉండగా
తండ్రి మా అంతరంగాల్లో నేను కోరినట్లు తండ్రి పవిత్రమైన హృదయం కలిగి మంచి మనస్సాక్షి కలిగి నిష్కపటమైన విశ్వాసంలో తండ్రి సువార్తను ప్రకటించగలుగునట్లు కృప దయచేయండి. మనస్సాక్షి నిర్దోషంగా పెట్టుకుంది నిత్య జీవం కొరకు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారమై నాయన మరణం వరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి. మీ ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి చేయడానికి సహాయం అనుగ్రహించండి. చెడుతనాన్ని విసర్జించి నాయన పాపానికి దూరంగా ఉంటూ ఈ హలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా దిక్కులేని వారిని విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించు మీ మీద ఆధారపడి అందరి కొరకు ప్రార్థన చేసే అనుభవం కలిగి నాయన మీ ఎదుట మేము ప్రవర్తించగలుగున్నట్లు సహాయం అనుగ్రహించారు. తండ్రి మీరు మా పట్ల చూపిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, మీ లేఖనాలను మాకు అందిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. వాటిని అనుసరించి మేము బ్రతకడానికి కావలసిన జ్ఞానములు వివేచనలు మాకు దయచేయవాలని మా ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.